తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారించేందుకు 14 సంవత్సరాల నుండి 15 సంవత్సరాలలోపు బాలికలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా అందిస్తున్న హెచ్పివి వ్యాక్సిన్ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు పిలుపునిచ్చారు. సోమవారం మండల కేంద్రమైన రాయవరం పిహెచ్సి వద్ద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా అందజేస్తున్న వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని వేగుల ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ మహిళల్లో ఎక్కువ మంది గర్భాశయం ముఖద్వార క్యాన్సర్తో మరణిస్తున్నారన్నారు. వయసు అర్హత కలిగిన బాలికలకు తల్లిదండ్రులు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ నౌడు వెంకటరమణ, గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఉండవల్లి రాంబాబు, ఎంపీడీఓ ఎం శ్రీనివాసరావు, రాయవరం, హాజవరం పిహెచ్సిల వైద్యాధికారులు రమ్యశ్రీ, అనిరుద్, మణికంఠ, అపూర్వ, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, కూటమి నేతలు ఉన్నారు. ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి క్యాన్సర్ని, ఈ సర్వైకల్ క్యాన్సర్ ఇచ్చేటువంటి ఇవాళ చనిపోయే వాళ్ళు సహజమానాల తర్వాత ఈ యొక్క అనారోగ్యంతో చనిపోయే వాళ్ళు 75 నుంచి 80 మంది ఓన్లీ క్యాన్సర్ వల్లనే చనిపోతూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈ యొక్క ఆడవాళ్ళకి సంబంధించి ఈ సర్వైకల్ క్యాన్సర్కి ఒక కొత్త టీకా వ్యాక్సిన్ని వాళ్ళు మన సైంటిస్టులు దీన్ని కనుగొన్నారు కాబట్టి ఉచితంగా దీన్ని ఖరీదించుకుంటే 4,000 రూపాయలు ఉంటాయి. ఆ యొక్క టీకా ఉచితంగా మనందరికీ కూడా ఆ 14 సంవత్సరాల వయసు చెప్పిన డాక్టర్ గారు ఆ వయసు వాళ్ళకి మరి విధానం ముఖ్యంగా ఎవరైతే ఆ వయసులో సరిగ్గా ఉంటారో వాళ్ళందరికీ వేస్తారు. కానీ మరి దాన్ని ఆధార్ కార్డుని పరిగణన తీసుకుంటూ ఉంటారు. కొన్ని పొరపాటు నిర్ణయం వాళ్ళకి తేడా ఉంటే మాత్రం అది మీరు గమనించుకోవాలి. తల్లిదండ్రులు దీంట్లో మరి ఆధార్ కార్డు కరెక్ట్గా ఉంటే అక్కడ ఒక తల్లిదండ్రులు వాళ్ళు తెలిసి వయసు కరెక్టే కాదన్నారు కూడా ఎక్కడ ఒక తేడా ఉండొచ్చు. అంచేత అది డాక్టర్ గారితో సంప్రదించి మరి ప్రతి వాళ్ళు కూడా అంటే ఆ ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి వాళ్ళు కూడా వేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి దీన్ని ముందు రోజుని తండ్రి కానీ తల్లి కానీ వచ్చి అండర్టేకింగ్ తీసుకుని మొత్తం ఆ యొక్క ప్రక్రియ కంప్లీట్ అయిన తర్వాత పరిస్థితులు అంటే మన ఎంతమంది వస్తారో దాని ముందు రోజునే ఒక వాళ్ళకి దగ్గర ఒక ప్రయారిటీ లిస్ట్ పెట్టుకుని ఆ ప్రకారంగా మన వచ్చి వెళ్ళిపోవడం కాకుండా మన తల్లిదండ్రులు వచ్చినప్పుడు వాళ్ళు ట్రైన్ ఇచ్చేస్తారు. రోజుకు 20 మందికి వేస్తున్నారు, 20 మందికి వేస్తారు. ఆ డేట్ ఇచ్చేస్తున్నారు అంటే వచ్చి వెళ్ళిపోకుండా కారణం. మరి దీని అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి అందరినీ కోరుకుంటూ వచ్చే సాయంకాలం ఎలా చూడు గుడ్డ పడుతుంది పేపర్లో